సంజయ్ మేడం. ఓకే. సార్ ఓకే సార్ కంటిన్యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఈ అవకాశం నాకిచ్చినందుకు. మీకు ఆల్ మై లీడర్స్‌కి థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనిధి చెప్పిన రాజిరెడ్డి సార్ గారికి అండ్ శిరీష మేడం గారికి అండ్ చాంపియన్స్ చెప్పిన రామారావు సార్ గారికి అండ్ అంజప్ప గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వెస్టీజ్ అనే గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ గ్లోబల్ ఇండస్ట్రీ వరల్డ్ బెస్ట్ కంపెనీ అయిన వెస్టీజ్‌లో నాకు అవకాశం ఇచ్చిన మై అప్లైనర్ రమేష్ సార్ గారికి అండ్ మై మెంటర్ ఎంఎస్ఆర్ గురూజీ గారికి ఇద్దరికి నేను కంఠంలో ప్రాణం ఉండగా అంటే నేను ఉండగా నా కుటుంబం 3 తరాల పాటు రుణపడి ఉంటాం సార్. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను. బట్ కృతజ్ఞతాభావంతో మీ పాద పద్మములకు శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సార్. రమేష్ సార్ అండ్ ఎంఎస్ఆర్ గురూజీ గారికి. అదేవిధంగా నేను ఒక లెవెల్ అంటే ఒక క్రౌన్ డైరెక్టర్ కావడానికి ఒక చిట్కా హెల్పింగ్ చేసిన భిక్షం సార్ గారికి థ్యాంక్ యూ భిక్షం సార్. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా నా లైఫ్ లైనర్స్ టోటల్ ఆల్ మై లీడర్స్ గ్రేట్ లీడర్స్ నాకు ఆ భగవంతుడు ఇచ్చినందుకు నా లైఫ్ లైనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. డియర్ లీడర్స్, ఒక్కసారి ఆలోచన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయండి. ఏంది మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ ఉన్నాం, ఎవరి కోసం పని చేస్తున్నాం. వెస్టేజ్‌లో ఐడి వచ్చింది. బట్ వెస్టేజ్ చేస్తున్నాం ఎందుకు చేయాలి? నా కోసం చేస్తున్నారా? నేను నా కోసం చేస్తున్నానా? లేకపోతే నా కుటుంబం కోసం చేస్తున్నానా? నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం చేస్తున్నానా? అంతా కాకుండా నా అప్లైనర్ కోసం చేస్తున్నా, నా లైఫ్ లైన్ కోసం చేస్తున్నా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా మాట్లాడేది ప్రతి కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. బట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. జూమ్‌లో 115 మంది లీడర్స్ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరు ఒక 20 మినిట్స్ నేను టైం తీసుకుంటాను. మీ మీ అంతలో మీరే ఆలోచించండి. ఎందుకు 5:15 అయితుంది. 5:15 నుంచి మీరు చేసేది ఏమి ఉండదు. కాబట్టి ఒక 20 మినిట్స్ నాకు టైం కేటాయించండి దయచేసి. ఏ ఇండస్ట్రీ అయినా ఒక ఆర్&డి అని ఒక డెవలప్‌మెంట్ చేసుకుంటుంది. ఆర్&డి అంటే రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్. అంటే శోధన చేయడం, దాన్ని పెంపుదల చేసుకోవడం, దాన్ని యోగ్యత చేయడం. ప్రతి ఒక్క కంపెనీకి ఆర్&డి ఉంటుంది. అదేవిధంగా మన వెస్టేజ్ కూడా ఆర్&డి అనేది ఒక డిపార్ట్‌మెంట్ ఉంటుంది. ప్రతి వస్తువు అక్కడ రిసర్చ్ చేసిన తర్వాత దాన్ని ఓకే. ఇది ప్రొడక్ట్ ఏదో రెడీ అయింది. దీన్ని అని టెస్టింగ్‌కి పంపించి దాని తర్వాత కొంత అంబాసిడర్స్ మెయిన్ వాళ్ళందరూ వాడుకున్న తర్వాత అప్పుడు గవర్నమెంట్‌కి పంపించి అక్కడ సర్టిఫికేట్స్ వచ్చిన తర్వాత ప్రొడక్ట్ తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇదంతా ప్రాసెస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్ తయారు ఎట్లా ఏమేమి ఐటెమ్ కలపాలన్నది రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో జరుగుతుంది. అది ఒక వ్యవస్థకుంటుంది రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్. మరి మనకే ఉంది. ఒక మనిషికి గూడా ఆర్&డి అనేది కంపల్సరీ ఉండాలని ఒక సీనియర్ అప్లైనర్స్ చెప్పడం జరిగింది. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అంటే నిన్ను నువ్వు శోధించుకో. నిన్ను నువ్వు డెవలప్‌మెంట్ చేసుకో. నిన్ను నువ్వు ఏమంటారు కూర్చొని ఆలోచించుకో. అసలు నువ్వేంది అనేది. దాని తర్వాత నీకొచ్చిన ఆలోచనల ద్వారా దాన్ని యోగ్యతను పెంచుకో. అంటే డెవలప్‌మెంట్ జేసుకోండి. ఈ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఒక మనిషికి గూడా అవసరం. అందుకు ఏందంటే ఈ పర్సనల్ అవేర్‌నెస్ వ్యక్తిగత శోధన మరియు యోగ్యత అవసరం. అది ఎట్లా అంటే ఒక అవేర్‌నెస్ ద్వారా వస్తుంది. అవేర్‌నెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అవేర్‌నెస్ లేకుండా మనం ఎక్కడ ఏంది డెవలప్‌మెంట్ కాలేం గూడా. ఏ రోజు గూడా డెవలప్‌మెంట్ కాలేం. ఎందుకంటే ఈరోజు మనం ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌కొచ్చినాం. వెస్టీజ్ అనే ఒక ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ. ఒక నెట్వర్క్ మార్కెటింగ్‌కొచ్చినాం. ఈ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్నామంటే ఎందుకొచ్చినాం వెస్టేజ్‌కి? ఈ డైరెక్ట్ మార్కెటింగ్‌కి ఎందుకొచ్చినాం? అనేది ఎప్పుడైనా మీ గుండె మీద మీరు చెయ్యేసుకొని ఆలోచన జేయండి. థింక్ చేయండి.
కంపల్సరీ ఆ ఆలోచన చేయకపోతే మనం సక్సెస్ కాం గూడా. ఎందుకంటే పోయినంత సేపు పోతాము. ఆగిపోయిందంటే మళ్ళా డైవర్ట్ తీసుకోవాల్సొస్తది. మళ్ళా వాపస్ పెవిలియన్‌కి రావాల్సొస్తది. ఎందుకు వెస్టేజ్ చేస్తున్నా? ఎందుకు ఈ వెస్టేజ్ అనే ఒక డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీలో నేను చేస్తున్నా అనేది మీ ఆలోచన మీకు కంపల్సరీ మీకు తెలియాల. అది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎవరి కోసం చేస్తున్నా? నా విత్ ఇంక్లూడింగ్ నేను చెప్పుకుంటున్నాననుకోండి దయచేసి ఎందుకు చేస్తున్నా నేను అనేది నాకు తెలియాలి. తెలియకపోతే కుదరదు ఇందులో. మరి నా కోసం చేస్తున్నానా? లేదా నా భార్య పిల్లల కోసం చేస్తున్నానా? నా కుటుంబం కోసం చేస్తున్నానా? ఇవన్నీ కాదు నా డౌన్ లైన్ కోసం, నా అప్ లైన్ కోసం పని చేస్తున్నానా? అనుకుంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే నా అప్ లైన్ కోసం, నా లైఫ్ లైన్ కోసం నేను వెస్టేజ్‌కి రాలేదు. నేనొచ్చింది కేవలం నా కోసం, నా భార్య పిల్లల సుఖం కోసం, నా సంసారాన్ని నా కుటుంబాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడానికి మాత్రం నేను వెస్టేజ్‌కి రావడం జరిగింది. అందుకు నా కోసం నేనే పని చేస్తా. నా అప్ లైనర్ కోసం నేను పని చేయను. నా లైఫ్ లైన్ కోసం నేను పని చేయను. ఇది పక్కా. ఇది వాస్తవం గూడా. సో, అందుకు నేను వెస్టేజ్ నెట్‌వర్క్‌లో జైన్ అయ్యా. నా అప్ లైన్ కోసం గాదు. నా లైఫ్ లైన్ కోసం కాదు. నా జీవితం ఏదో మారిపోతది. నా గ్రోత్ ఏదో నా పర్సనల్ గ్రోత్ అనేది డెవలప్‌మెంట్ అవుతుందని చెప్పేసి రావడం జరిగిందండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో, ఈ దునియాలో ఒక వ్యక్తి డెవలప్‌మెంట్ అయితుందంటే అది ఎవ్వరో సపోర్ట్ ఏదో ఉండదు గదండీ. ఎవరి సపోర్ట్ వచ్చినా జరసేపే ఉంటది బూస్టింగ్. జరసేపే ఉంటది. కానీ నీ సొంత తెలివితేటలతోటి, నీ సొంత నాలెడ్జ్ తోటి, నీ సొంత ఓపికతోటి, నీకున్న ఆత్మ విశ్వాసంతోటి, నీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి దానితోటి మాత్రమే మనం డెవలప్‌మెంట్ అయితాం. ఈ ప్రపంచంలో అయిన కుబేరులు, ధనవంతులు, కోటీశ్వరులు ఎవ్వరేమనుకున్నా సరే అంటే ఏ భాషలో అనుకోండి. ఈరోజు ఐశ్వర్యవంతులు ఎవరైతే ఉన్నారో, ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ డెవలప్‌మెంట్ అయింది ఎట్లా అయ్యారంటే కేవలం వాళ్ళని వాళ్ళు నమ్ముకొని డెవలప్‌మెంట్ అయ్యారు గానీ ఎవరినో నమ్ముకొని కాలేదు సార్. ఇది వాస్తవం. ఎందుకంటే మన వెస్టేజ్ గూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు కేవలం 6 వ్యక్తులు. 6 వ్యక్తుల కంటే ముందు ఉన్నది ఒక్కరు. గౌతమ్ బాలి సార్. ఈ మైండ్ ఇదందరూ ఇంతమందొస్తారు వీళ్ళనుకోలేండి. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను కోట్ల మందికి నేను సేవ చేయగలను. కొన్ని కోట్ల మంది జీవితాలను నేను మార్చగలను అనే ఒక నమ్మకం గౌతమ్ బాలి సార్‌కున్నది. ఆ నమ్మకం తోడు దీపక్ సుస్తార్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్ రావడం జరిగింది. ఆ ముగ్గురు నమ్మకమే ఇయాల 5,00,00,000 మంది డిస్ట్రిబ్యూటర్స్, 5,00,00,000 మంది లీడర్స్. ఇది నమ్మకం. ఆ నమ్మకం ఎవరి నమ్మకం అంటే గౌతమ్ బాలి సార్ నమ్మకం. అట్లా నేను వెస్టేజ్‌లో డెవలప్‌మెంట్ కావాలంటే ఈ నమ్మకమే ఇంపార్టెంట్. యెస్. ఆళ్ళొస్తలేరు. నా లైఫ్ లైన్‌లో వస్తలేరు. నా అప్‌లైన్ నాతోని మాట్లాడతలేడు. నా అప్‌లైన్ నాకు సపోర్ట్ ఇస్తలేడు. నా అప్‌లైన్ నాకు డబ్బులు ఇప్పిస్తలేడు. ఇవన్నీ ఉట్టిగా టైమ్ పాస్ మాటలు ఇవన్నీ. ఏమైనా టైమ్ పాస్ మాటలు ఇవన్నీ. ఎవ్వరో ఏదో చేస్తున్నారు తప్పది. నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? అందుకే ఒక్కసారి నువ్వు ఆలోచించు. నీ మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు? నీ మీద నువ్వు ఎంత ఖర్చు పెట్టుకుంటున్నావు? నీ మీద నువ్వు ఎంత టైం కేటాయించుకుంటున్నావు? నువ్వు కేటాయించే ఒక రోజులో ఉదయం లేచినప్పటి నుంచి నైట్ పండుకునే వరకు ఒక్క రోజు నువ్వు ఇంత టైం ఏం చేసినా ఈరోజు అని అనలైజేషన్ చేసుకో. ఒకసారి మాట్లాడుకో. నిన్ను నువ్వు మాట్లాడుకో. ఓకే. నేను ఇయాల 4 గంటలకు లేసినా. మరేం చేసినా? 9 గంటలకు 10:30కు పండుకున్నా. ఈ మధ్య కాలంలో నేను ఏం చేసినా? అనేది మీ గుండె మీద చెయ్యేసుకొని మీరు ఆలోచన చేసుకోండి ఒక్కసారి. యెస్. నేను ఈ రోజుకి ఇది జేసినా, ఈ రోజుకి ఈ పని జేసినా, ఈ రోజుకి ఇంతమందిని కలిసినా, ఈ రోజుకి ఇన్ని డెమోలిచ్చినా, ఈ రోజుకి ఇన్ని అప్లైనర్స్ కలిసినా, లేకపోతే లైఫ్ లైన్ కలిసినా, గిన్ని ఓ మీటింగ్‌లు పెట్టినా, ఈ ఓ మీటింగ్‌కి ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇచ్చినా, వారికి మోటివేషన్ నాలెడ్జ్ ఇచ్చినా, వారికి స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకున్నాం. లేకపోతే వారికి ఏంది క్లోజింగ్ 2, 3 సార్లు చెప్తే రాలేదు ఫాలో అప్ చేసి వాళ్ళని క్లోజ్ చేసినా, వారికి ప్రొడక్ట్ ఇప్పించినా, ఏదో ఒకటి ఉంటది గదా! అదొక్కసారి మీరు అనలైజేషన్ జేసుకోండి. లేదా పర్సనల్ విషయాలు ఇంక దావత్‌కి పోయినామో, పెళ్ళికి పోయినామో, పేరంటాలకు పోయినామో, లేకపోతే పొలం కాడికో అవన్నా చూసుకోండి. బట్ అనలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. శోధన. ఆ శోధన లేకపోతే, రిసర్చ్ లేకపోతే మనం ఎక్కడ పోతున్నామో తెలియదు. అది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. అందుకేందంటే ఆహ్, ఒక దీపం ఎప్పుడు ఎంఎస్ఆర్ చెప్తారు. ఒక్క దీపం వెలిగితే ఆ ఒక్క దీపం ధర వేల దీపాలను వెలిగియొచ్చు. యెస్. మరి ఆ దీపం వెలగాలంటే ఆ దీపం నువ్వే ఎందుకు కాకూడదు?
ఆ దీపాన్ని నువ్వే ఎందుకు కాకూడదు? నేనే ఎందుకు కాకూడదు? ఆ దీపాన్ని నువ్వు కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్‌లో జ్ఞానాన్ని పెంచుకోవాలి. మన మైండ్‌లో, నా మైండ్‌లో, నీ మైండ్‌లో, మన మైండ్‌లో అందరి మైండ్‌లో జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఆ జ్ఞానం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పవర్‌ఫుల్. ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. వెస్టేజ్‌కి రాకముందుకు ఎట్లున్నాం? వెస్టేజ్‌కొచ్చినాక ఎట్లున్నాం? ఒక్కసారి మీరు మార్క్ చేసుకో ఎవరన్నా అనలైజేషన్ చేసుకోండి. జైన్ 3½ ఇయర్స్ అయింది నేను. నేనేం మారినా నన్ను నేను క్వెషన్ ఏసుకోవాలి. అదేదో మిమ్మల్ని మీరు క్వెషన్ ఏసుకోండి. నేను జైన్ అయ్యి 3 ఏళ్లయిందా? 2 ఏళ్లయిందా? 1 ఇయర్ అయిందా? 6 నెలలయిందా? ఏం మార్పు జరిగింది? అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మార్పుని మనం కోరుకోకపోయినా, లేకపోతే నాకు నేను అనలైజేషన్ చేసుకోకపోయినా, నీకు నువ్వు అనలైజేషన్ చేసుకోకపోయినా, మనం మన బుర్రలో నాలెడ్జ్ అనేదే పెరగదు. ఎన్నడూ ఏ రోజు గూడా పెరగదు. ఇది పక్కా. ఎందుకంటే ఒక టీ తాగుతున్నాం మనం. టీ తాగుతున్నప్పుడు ఎందుకు దీనికొక ఉదాహరణ చెప్తా. గౌతమ బుద్ధుడు. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక ఒక ఇంకొక సాధువు పోయిండంట. అయ్యా నాకు నీకున్న తెలివిని, నాలెడ్జ్‌ని నాకు ప్రసాదించు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించు అని వేడుకొని పోయినంట. పోతే ఆహ్, సరే కూర్చో అని నీకు నేను నేర్పిస్తా అని చెప్పేసి అని ఫస్ట్ ఇంట్లోకెళ్ళి ఒక చాయ్ కప్‌లో నిండుగా చాయ్ తెచ్చి పోసి ఇచ్చిండు. ఇచ్చి చాయ్ తాగని చెప్పి చాయ్ ఇచ్చిండు. నిండుంది. మళ్ళీ ఇంకిత పోసింది దాంట్లోనే కింద ఒలికింది. ఏందండి ఇట్లా పోస్తుర్రు అంటే, ఏందండి ఎందుకిట్లా పోస్తుర్రంటే, ఇప్పుడు నీకు టీ కప్ ఇచ్చాను. టీ ఉంది. ఇంకిత పోసిన. అదేమైంది? కింద ఒలకపోయింది. సో, నీ నాలెడ్జ్ నువ్వు ఒకటి నేర్చుకోవాలి. నువ్వు డెవలప్‌మెంట్ కావాలంటే ముందు నువ్వు ఖాళీ మైండ్‌తో రా. నీ మైండ్‌లో ఇప్పటివరకు పాత నమ్మకాలు, అపోహలు, అపనమ్మకాలు, ఈర్ష్య, ద్వేషాలు, ఇగోలు, తల్లిదండ్రుల మీద నమ్మకం లేదు, అన్నదమ్ముల మీద నమ్మకం లేదు, కిందోళ్ళ మీద నమ్మకం లేదు, పైయోళ్ళ మీద నమ్మకం లేదు, నీ మీద నీకు నమ్మకం లేదు. నేర్చుకోనికి నీకు టైమే లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక దగ్గర కూర్చోనికంత ఓపిక లేదు. ఇతరులు చెప్పే మాట నీకు ఇననీకి ఓపికే లేదు. ఏదైనా నాకే అంత తెలుసు అనే మైండ్‌తో నువ్వొచ్చినావు నా కాడికి. ఇప్పుడు నేను ఏది చెప్పినా నీ మైండ్‌లో ఎక్కదు అని అప్పుడు చెప్పడం ద్వారా అతనికి లైట్ ఎలిగింది. ఓకే. ఫస్ట్ నాకేం తెలియదు. నాకేం నాలెడ్జ్ లేదు అని టోటల్‌గా మైండ్‌లో నువ్వు మొత్తం ఖాళీ చేసుకొని రా అన్నాడు అని చెప్పడం జరిగింది. ఇట్లా ఇక్కడ వెస్టీలో గూడా మనం సక్సెస్ కావాలంటే ప్రతిరోజు మన మైండ్‌ని ఖాళీ జేయాల్సిందే. బ్రెయిన్ కంపల్సరీ ఖాళీ జేసుకోవాలి. చేసుకొని కొత్తగా నింపాల్సిందే. పాతయి తీసేయాల. కొత్తయి నింపాల. ఈరోజు రమేష్ సార్ ఎక్కువ మాట్లాడకపోవడానికి, నేను మధ్యలో మాట్లాడడానికి కారణం గూడా అదే. ఎందుకంటే మేమిప్పుడు పాతోళ్ళం. కొత్త రక్తం చాలా మందొస్తున్నారు. వీళ్ళు ఇంకా మాట్లాడతారు. ఏమో చూద్దాం. ఈళ్ళు మాట్లాడుతుంటే ఇనాలని చెప్పేసి వింటున్నా. అందుకు ఇయాల రామారావు సార్ చెప్పే సబ్జెక్ట్ నాకు బాగా అట్రాక్ట్ అయినాయి. ప్రేమ్‌చంద్ చెప్పే ఈ నాలెడ్జ్ నెట్‌వర్క్ గురించి, నిరంజన్ చెప్పిన నెట్‌వర్క్ గురించి, మాస్ డైలాగ్స్ అట్లా ప్రతి ఒక్కరు 'శిరీష మేడం' అసలు నాకు ఆ 5533 ఈ అమ్మాయి అట్లా ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మాట్లాడుతుంటే ఒకటి మమ్మల్ని మేము మోటివేషన్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నేర్చుకోవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే సక్సెస్ కాము. ఈరోజు అప్లైనర్స్ ఆళ్ళు సక్సెస్ అయ్యిర్రంటే కారణం నాకేం తెలీదని నేర్చుకుంటుర్రు. కానీ ఇక్కడ మనలో మనమే నేనే అనుకోండి. ఎందుకంటే నాకంతా తెలుసు అని ఆ భ్రమలో బతుకుతున్నా ఇంకా. అది చాలా డేంజర్. అట్లా నాలాగా ఎవరైనా ఉంటే మారండిప్పుడు. ఇప్పుడు మారాల్సిందే. ఇంకా నువ్వు అప్లైన మీద భారం వేస్తా, నాకు అప్లైన మీద ఒక్కసారి దోస్తావు ఏందని, లేకపోతే లైఫ్ లైన్ మీద దోసేస్తావు. ఎప్పుడు దానివల్ల ఏం లాభం వస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. అప్లైన మీద దోసినా, లైఫ్ లైన్ మీద దోసినా ఏం లాభం లే. నిన్ను నువ్వే మార్చుకోవాలి. ఇదే సిస్టమ్. చాలా చాలా అట్లా మనం జ్ఞానాన్ని పెంచుకుంటే, నాలెడ్జ్‌ని పెంచుకుంటే, మనం కొన్ని వందల మందికి, కొన్ని వేల మందికి దారి చూపించగలుగుతాం. ఇది పక్కా. అందుకోసం మీరు రిసర్చ్ చేసుకోండి. మీ ఆత్మని మీరు రిసర్చ్ చేసుకోండి. శోధించుకోండి. ఎందుకంటే దీంట్లో ఒక 5 పాయింట్లు ఉంటాయి. మెయిన్ ఇంపార్టెంట్. ఒకటేందంటే మానసిక యోగ్యత. అంటే మన మనస్సుని ఎంత పరిపక్వత చేసుకుంటే అంత డెవలప్‌మెంట్ అయితాం. సపోజు
మనం బాడీ ప్రతిరోజు కొంతమంది ఎక్సర్సైజ్ చేస్తా ఉంటారు. ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే బాడీ అనేది చేంజ్ అయితా ఉంటది. ఎక్సర్సైజ్ చేస్తా ఉంటే బాడీ చేంజ్ అయితా ఉంటది. అంటే పొట్ట కరగాలనో, లేకపోతే చెడు కొవ్వు కరగాలనో, లేకపోతే బాడీలో ఉన్న చెడు మొత్తం పోవాలని రన్నింగ్ చేస్తుంటాము, బింగీలు తీస్తుంటాము. ఇవన్నీ ఎక్సర్సైజ్ చేస్తుంటాం. ఎక్సర్సైజ్ చేస్తుంటే బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అది ఒక్కరోజు చేస్తే అయితదా? రోజు చేస్తే అయితదా అనేది ఆలోచిస్తాను. అంటే డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇది వాస్తవం. అట్లా మన మైండ్‌కి గూడా అదే. డైలీ మనం ప్రాక్టీస్ చేయాలి. డైలీ మనం ప్రాక్టీస్ ఎట్లా సపోజ్ ఇయాల నాకు వర్క్ లేదు. నాకు మీటింగ్ నేను చేయలేకపోతున్నా అనుకున్న వాళ్ళు నేను చేయలేకపోతున్నా అంటే చేస్తూనే ఉండాలి. మళ్ళా మీటింగ్ చేయాలి. చేస్తే పర్ఫెక్ట్ అయిపోతాం. అదే విధంగా స్టేజ్ మీద మాట్లాడడం భయమైతది. భయం అయితుంది కాబట్టి మాట్లాడాలి. ఇంకా మాట్లాడాలి. ఇంకా భయం అయితుంది. ఏదో ఒకటి మాట్లాడాలి. అట్లా మాట్లాడుతుంటే స్టేజ్ ఫియర్ పోతది. అప్పుడు మీటింగ్‌లో మీరు ఎక్కువ మాట్లాడగలుగుతారు. ప్రొడక్ట్ నాలెడ్జ్ రాదు. నేర్చుకో. చెప్తా ఉండు. నేర్చుకో. వస్తది. అంటే ప్రాక్టీస్ మీద మన నాలెడ్జ్‌ని పెంచుకోవచ్చు. ఆ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. ప్రాక్టీస్‌కి నీకు టైమ్ ఇయ్యకపోతే మనం డెవలప్‌మెంట్ కాలేము. ఎందుకంటే కుడి చేయి మీద ఎప్పుడు ఆలోచించండి. కుడి చేయి తోటి ఎక్కువ పని చేస్తాం మనం ఎప్పుడు. అందుకు కుడి చేయికున్నంత తాకత్తు ఎడమ చేయికుండదు. ఒకసారి మీ జ్ఞానం ఆలోచించండి. కుడి చేయికున్నంత బలము ఎడమ చేయికుండదు. ఎందుకంటే కుడి చేయికి ఎక్కువ పని చెప్తాం. అందుకే అది స్ట్రాంగ్ అయింది. ఎడమ చేయికి ఎక్కువ పని చెప్పం. అందుకే కొంచెం వీక్ ఉంటది. అట్లా మనం 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 దేనికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామో బాడీ స్ట్రాంగ్ కావాలంటే ఎక్సర్సైజ్ చేయాలి. మైండ్ స్ట్రాంగ్ కావాలంటే ఇట్లా ప్రాక్టీస్ చేస్తా ఉండాలి. నాలెడ్జ్ పెంచుకుంటా ఉండాలి. ఒక్క నిమిషం అట్లే ఉండండి ప్లీజా. థాంక్ యూ సార్. సారీయా. ఆహ్, మా ఇంట్లో ఎవరు లేకుండే కొంచెం ఎవరో వస్తే ఓకే. ఆహ్, ఇట్లా ఎందుకంటే ఎడమ చెయ్యికి కుడి చెయ్యి ఎంత పని చేస్తదో ఎడమ చెయ్యి పని చేయదు. ఎందుకు చేయదంటే కుడి చెయ్యి ఎప్పుడు పని చేస్తది కాబట్టి స్ట్రాంగ్ అవుతుంది. ఎడమ చెయ్యికి మనం పని చెప్పం. ఇట్లా ఎందుకు మనం అట్లా మన మైండ్‌కి గూడా మనం పదును పెట్టాల. ప్రాక్టీస్ చేపియాల. బాగా ప్రాక్టీస్ చేస్తే మనం స్ట్రాంగ్ అయితాం. ఎందుకు బిజినెస్ రాదు నాకు? వస్తది. నేనెందుకు మీటింగ్ చేయలేను? చేస్తా. ఎందుకు నేను మాట్లాడలేను? మాట్లాడతా. ఎందుకు ప్రొడక్ట్ నాలెడ్జ్ రాదు? నేర్చుకుంటూ వస్తది. ఇట్లా చేస్తుంటే నీకు టీమొస్తది. నాకు టీమ్ రాలా, నాకు టీమ్ రాలే అనేది మర్చిపోండి. నాకు టీమ్ రాలనే మాట చాలా డేంజర్ గూడా. ఎప్పుడు అదే కోరుతున్నా. చాలా మంది మైండ్‌లో ఈ ఈ మాట నిలబెడితే నాకు టీమ్ రాలేదు సార్. నాకు లైఫ్ పార్ట్నర్స్ రావట్లేదు సార్. వాళ్ళు కొనట్లేదు సార్. ఎందుకు కొంటారండి? వదిలిపెట్టేయండి. మనం చేసేది చేస్తుంటే అది అయ్యేదైతది. నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు పీవీలు అంటున్నావే. కానీ వాళ్ళకేం నాలెడ్జ్ ఇచ్చినాం? వాళ్ళ అవసరం ఏముంది? అనేది మనం కనుక్కోవాలి. కనుక్కోవాలంటే వాస్తవం నీకు తెలవాల. నీకు తెలవంది వాళ్ళకేం చెప్పగలుగుతావు? అందుకని మానసిక పరిపక్వత అనేది చాలా ఇంపార్టెంటు. మానసిక యోగ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యోగ్యత ఎట్లొస్తదంటే జస్ట్ ప్రాక్టీస్. డైలీ ప్రాక్టీస్. అట్లా రెండోదేందంటే ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసం మీద గూడా చాలా మంది ఆహ్, పోతారు ఒకేసారి డౌన్ అయిపోతారు. చేస్తారు ఒకేసారి డౌన్ అయిపోతారు. ఎందుకైతారో తెలవదు. ఏం లాస్ అయితారో తెలవదు. కానీ అవేర్‌నెస్ ఇంపార్టెంట్. ఈ అవేర్‌నెస్ అనే పదం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంత కష్టపడతామో, అదే విధంగా మన జ్ఞానాన్ని ఎంత డెవలప్‌మెంట్ చేసుకుంటామో, మనం ఎంత నేర్చుకుంటామో అప్పుడు నీ అవేర్‌నెస్ పెరుగుతుంది. నీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నీ మొఖంలో షైనింగ్ వస్తుంది. నీలో ఆత్మవిశ్వాసం తక్కువుంటే నీ బాడీలో, నీ మొఖంలో షైనింగ్ అనేది ఉండదు. వాస్తవం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే నీకెప్పుడైతే నాలెడ్జ్ వచ్చి, లేదు నాకుంది జ్ఞానం, నాకెటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాను, నాకసలు ప్రాబ్లమ్స్ రావు, ఏ పనైనా నేను సక్సెస్ చేయగలుగుతాను, కాకపోతే ఒకరోజు టైం పట్టొచ్చు అనుకునే విశ్వాసం నీకుంటే, నీ బాడీలో తేడా వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. నీ మొఖంలో షైనింగ్ వస్తది ఆటోమేటిక్‌గా. ఒకవేళ ఆ విశ్వాసం నీకు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ నీకు లేకపోతే,
నువ్వు ఎంత పొడుగున్నా, ఎంత అందంగా ఉన్నా ముసలోడిలాగానే కనపడతావు. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. ఎందుకంటే డీలా పడిపోతాం మనిషి. మనిషి మైండ్ ఎప్పుడైతే డీలా పడతదో బాడీ కూడా డీలా పడిపోతది. ఇది పక్కా వాస్తవం చెప్తున్నాను. నీ బ్రెయిన్ ఎప్పుడైతే నీ మైండ్ ఎప్పుడైతే డీలా పడతదో, డల్ అయితదో నీ టోటల్ బాడీ మొత్తం డీల్ అయితది. అప్పుడు ఎదుటి మనిషికి అట్రాక్షన్ ఉండదు. అరే! ఈడు సచ్చేటట్టు ఉండురా నాయన. లేకపోతే వీనికి ఇంత తెలిసేటట్లేదు. లేదా వీనెమ్మటి పట్టుకుంటే మనం కూడా ఆగమైపోతాం. ఈ ఫీలింగ్ వస్తది. దయచేసి అట్లాంటి ఫీలింగ్స్ రాగూడదు అంటే నిన్ను నువ్వు కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్‌మెంట్ చేసుకో. ఇది పక్కా. డెవలప్‌మెంట్ చేసుకోకపోతే కుదరదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట బాడీకి రెస్ట్ కంపల్సరీ అవసరం అండి. బాడీ రెస్ట్ కోరుకుంటది ఎట్టి పరిస్థితుల్లో. కానీ మన ఆత్మ ఉంది చూసారా? అది చాలా డేంజర్. ఈ ఆత్మకి రెస్ట్ తీసుకోదు. ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోదు. అందుకే ఈ అవేర్‌నెస్ రావాలి. ఎంత అవేర్‌నెస్ వస్తే ఆత్మ ఇంకా ఎక్కువ కష్టపడతదంట. మన జ్ఞానాన్ని ఎంత డెవలప్‌మెంట్ చేసుకుంటే అంత కష్టపడతదంట. మన కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంతుంటే అంత కష్టపడతదంట. ఇది వాస్తవం ఇది. ఎందుకంటే బాడీ ఒక పరికరం ఇది. రెస్ట్ తీసుకుంటది. కానీ మన ఆత్మ రెస్ట్ తీసుకోదు. అంటే మన ఆత్మని ఎంత డెవలప్‌మెంట్ చేసుకుంటే, మన ఆత్మ విశ్వాసం ఎంత డెవలప్‌మెంట్ చేసుకుంటే, అంత మనం డెవలప్‌మెంట్ అయితాం. అంత నువ్వు చేసే పనిలో అంత సక్సెస్ తీసుకోవచ్చు. కాబట్టి ఏందంటే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ఎప్పుడు నెగెటివ్ ఆలోచన పెట్టకండి. పెట్టుకోవద్దు గూడా. నెగెటివ్ ఆలోచించొద్దు. ఎనీ టైమ్ యెస్ ఐ విల్ డూ. నేను చేసేది ఈ వర్క్ నేను చేస్తా. ఈ పని నేను చేస్తా. ఈ నెల నా టార్గెట్ పూర్తి చేసుకుంటా. ఈ నెల నాకు ఈ టార్గెట్ పూర్తి చేసుకోవడానికి ఈ యూనివర్సల్ నాకు కనెక్ట్ అవుతుంది. బస్ అంతే. యూనివర్సల్ నాకు కనెక్ట్ అవుతుంది. యూనివర్సల్ అన్నప్పుడు టోటల్ అందరూ వస్తారు అందులోనే. అప్‌లైనరు, లైఫ్‌లైనరు ఈ ప్రొడక్ట్, కంపెనీ అన్నొస్తాయి. నువ్వు డిసైడ్ అయితే యూనివర్సల్ మొత్తం నీకు కనెక్ట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా సక్సెస్ ఎట్టి పరిస్థితుల్లో వస్తది. కానీ ఇవన్నీ లేకుండా నా అప్‌లైనర్ నాకు సపోర్ట్ ఇస్తాడో, ఇయ్యడు. నా అప్‌లైనర్ నాకేమన్నా అంటాడో, ఇయ్యడు. నా అప్‌లైనర్ నాకు ఐడీలేస్తాడో, ఇయ్యడు. నా అప్‌లైనర్ నాకు సపోర్ట్ ఇయ్యడు. వేరేవాని ఫోన్ ఇచ్చుకుంటుండు నాకిస్తలేడు. నా లైఫ్ ప్లాన్ ఇయ్యాల ఇంట్లోకెళ్ళి బయటికెళ్తలేరు. ఇవన్నీ. అసలు నువ్వెళ్తున్నావా? నువ్వెళ్తున్నావా ఇంట్లోకెళ్ళి బయటికి? నిన్ను ఎవరిననే ముందు నేనెన్ని డెమోలిచ్చినా ఇయాల, ఎంతమందిని కలిసినా, ఎన్ని ఓమిటింగ్ జేసినా, ఎన్ని ఐడీలేసినా, ఎంతమందికి ఇయాల పీబీలిప్పించినా అనేది మీరు నిన్ను నువ్వు క్వెషన్ ఏసుకో. తర్వాత లైఫ్ ప్లానర్స్‌ని, అప్‌లైనర్స్‌ని అనండి. ఇది వాస్తవం. అందుకు నీ ఆత్మవిశ్వాసం నీకుంటే ఈ డౌట్‌లే రావు. నీ ఆత్మవిశ్వాసం నీకు పెరిగితే, నీ అవేర్‌నెస్ నీకుంటే ఇవన్నీ డౌట్‌లే రావు. ఎవ్వరితోటి పనే లేదు. ఇది మాత్రం పక్కా. దయచేసి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకని మన మైండ్‌ని డెవలప్‌మెంట్ జేసుకోవాలి. మన ఆత్మవిశ్వాసాన్ని డెవలప్‌మెంట్ జేసుకోవాలి. ఓకే. మూడవది స్కిల్స్. స్కిల్స్, స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మన కనురెప్ప ఎంటికలు ఎవరైనా చెప్పండి నాకు మళ్ళా ఫోను జేసి, కనురెప్పకి ఎన్ని ఎంటికలుంటాయి కౌంటింగ్ జేసి నాకు ఫోను జేసి చెప్పండి. మన కన్ను రెప్పలున్నాయి గదా! ఆ ఎంటికలు ఎన్నున్నాయో లెక్క పెట్టి నాకు జెప్పండి. చూస్తా. ఓ 2 జెప్తే ఏదైనా ఇస్తా. అంటే ఎవరం చెప్పలేం. మార్కెటింగ్‌లో గూడా గన్ని స్కిల్స్ ఉంటాయి జూడండి. మన మార్కెటింగ్‌లో గూడా వెస్టీజ్, డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్‌లో అన్ని స్కిల్స్ ఉంటాయి. ఈ కన్ను రెప్ప ఎంటికలు ఎన్నుంటాయి అన్నుంటాయి. బట్ మనం తెలుసుకోకపోవడం వల్ల గింతేనా అనిపిస్తది. ఇది వాస్తవం. కానీ తెలుసుకుంటే ఇది మహాసముద్రం కంటే ఎక్కువ. మహాసముద్రం కంటే ఎక్కువ. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళొస్తున్నారు. కొత్త కొత్త వాళ్ళు ఒక్కొక్క మాట ఒక్కొక్క తీరుగా మాట్లాడతారు. అదే స్కిల్స్ అంటే. ఇప్పుడు 50 ఏళ్ళు ఉన్నోడికి ఒక తీరుగా మాట్లాడతాడు. 40 ఏళ్ళు ఉన్నోడు ఒక తీరుగా మాట్లాడతాడు. 30 ఏళ్ళు ఉన్నోడు ఇంకో తీరుగా మాట్లాడతాడు. 20 ఏళ్ళు ఉన్నోడు ఒక తీరుగా మాట్లాడతాడు. ఒకటే పాయింట్ ఉంటది మళ్ళా. ఒక్క పాయింట్ మీద ఎన్ని విధాలుగా మాట్లాడతారు. అంటే నాలెడ్జ్ చూడండి. ఒక్కొక్క వ్యక్తి నుంచి ఎట్లా నేర్చుకోవచ్చు స్కిల్స్. ఆ స్కిల్స్ మీద కాన్సంట్రేషన్ చెయ్యండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొత్త టెక్నిక్స్ చాలా అవసరం. ఇంకా నేను అట్లే 3 ఏళ్ల క్రితం ఎట్లున్నా ఇయాల అట్లే ఉంటా అంటే కుదరదది. అది కుదరదు. చాలా చాలా ఇంపార్టెంట్ గూడా అది. ఆ స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. ఆ స్కిల్స్ చేసుకోవాలంటే ఏందంటే మనం అప్‌డేట్ గావాలి. ఇప్పుడు మన ఫోన్‌లో వస్తుంది గదా! నీ ఫోన్ అప్‌డేట్ జేసుకో, నీ ఫోన్ అప్‌డేట్ జేసుకో అని మెసేజ్ వస్తుంది. నీ ఫోన్ అప్‌డేట్ ఎందుకు జేసుకోవాలంటే లేకపోతే లాక్ అయితదది. హ్యాంగ్ ఔట్ అయితది. అట్లాటప్పుడు
ఒక్క నిమిషం అట్లే ఉండండి ప్లీజా. అక్కడ బాత్రూంలో. సో ఈ అప్డేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫోనే అట్లా అప్డేట్ కొడుతుంటే మన అప్డేట్ మనం కాకపోతే ఎట్లా? ఇది చాలా అవసరం కదా! ఈ అప్డేట్ కాకపోతే మన గ్రోత్ లేవు. మన గ్రోత్ పెరగకపోతే ఈ వాల్యూ ఉండదు. సమాజంలో విలువ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు అంటున్నానంటే ఏంటి ఆ మాట ఎందుకు అంటున్నానంటే, నేను మన సారోళ్ళ ఇంటికి ఎందుకు ఎప్పుడు రమేష్ సార్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీరు వేరే అనుకోవద్దు. ఆహ్, వెస్టేజ్ రాకముందుకు ఏంటి పరిస్థితి? వెస్టేజ్‌కొచ్చినాక ఏంటి పరిస్థితి? 4 ఇయర్స్. 4 ½ ఆర్ 5 ఇయర్స్ అనుకోండి. అప్పుడు పాత గ్లామర్ బైకు 30,000 జీతం. రెండర ఇల్లు, కిరాయి ఇల్లు. ఇది సిస్టమ్. అప్పుడు ఆ సార్‌కున్నది. నౌ ఏంది? వెస్టేజ్‌కొచ్చిండా? ఒక 6 నెలలు బైక్ మీద తిరిగిండు. తర్వాత ఒక పాత ఇండికా కార్ కొనుక్కున్నాడు. దాని తర్వాత 16,00,000 కొత్త కార్ కొన్నాడు. దాని తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ డెవలప్‌మెంట్ చేసిండు. దాని తర్వాత చెన్నూరులో ఒక ఇల్లు కొన్నాడు. దాని తర్వాత నల్గొండలో ఒక ఇల్లు కొన్నాడు. అంటే అప్‌డేట్ అయిందా? కాలేదా? అంటే గుర్తింపు వచ్చిందా? లేదా? ఈ అంటే ఆ గుర్తింపు రావాలంటే ఏం చేయాలి? మన స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకుంటే ఏమొస్తది? బిజినెస్ డెవలప్‌మెంట్ అయితది. బిజినెస్ డెవలప్‌మెంట్ ఏమైతది? ఆటోమేటిక్‌గా వోచరొస్తది. ఆటోమేటిక్‌గా డబ్బు పెరుగుతది. నువ్వు పైసే గావాలి, నాకు డబ్బే కావాలని తిరిగితే డబ్బెన్నడూ రాదు. అందుకని నీ నాలెడ్జ్ పెంచుకుంటే నీకు టీమొస్తది. టీమొస్తే బిజినెస్ పెరుగుతది. బిజినెస్ పెడితే వోచర్ పెరుగుతది. ఆ వోచర్ పెరగాలంటే మనం చేయాల్సిందల్లా ఏందంటే స్కిల్స్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. నీ బ్రెయిన్‌లో ఉన్న నాలెడ్జ్‌ని పెంచుకో. మార్కెటింగ్‌లో ఏమేం చేయాలి? కొత్త కొత్త పంతాలు, కొత్త కొత్త దారులెతకాలి. నాకంటూ ఒక దారి ఎందుకు రాకూడదు? నేనెందుకు చెప్పుకోకూడదు? నేనెందుకు మాట్లాడొద్దు? ఇది చేయండి. కానీ ఇంకా పాత పద్ధతులుంటాయి గదా! ఏంది? నా జూనియర్ నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు. నా జూనియర్‌లు నాకు ఫోను చేస్తలేరు. నాకు ఈ ఇగో అడ్డమైతుంది. నన్ను పొగుడుతలేరు. ఎవడయ్యా చెప్పింది ఇవన్నీ? దేనికి ఇవన్నీ? అన్నం పెడతాయా ఇవన్నీ ఏమైనా? ఏది అన్నం పెట్టదు. ఏది అన్నం పెట్టదు. ఈ ఇగోలు ఇవన్నీ డెవలప్‌మెంట్‌లు పొగడ్తలు వేస్ట్. ఎందుకంటే మా ఆమె నన్ను తిడతా ఉంటే నాకు మార్పొస్తా ఉంటదండి. పొగడదెప్పుడు గూడా. ఏమైనా తప్పులే చూస్తది. నువ్వు ఈ తప్పు చేసినావు అంటది. ఓకే. మార్చుకోవాలి. కోపం వస్తది నాకు. తిడతా గూడా ఒకసారి. "ఏమ్మా ఎప్పుడు పేర్లు పెడతావు? ఎప్పుడు ఇది అది చేస్తావు? ఏది చేసినా కరెక్టా" అని అంటా. కానీ నాలో ఆలోచించుకుంటా. అవును నేను చేసిన తప్పే ఇది. కాబట్టి నన్ను నేను మార్చుకోవాలి. అంటే మీ ఇంట్లో గూడా మీ ఆమె గూడా నిన్ను తిడతది. ఎందుకు తిట్టాలి గూడా. నువ్వెన్ని లక్షలు సంపాదించినా, నువ్వు చేసిన మైనస్ పాయింట్ కంపల్సరీ భార్య ఎత్తి చూపితే అప్పుడు ఆ సక్సెస్ వస్తుంది. అప్పుడు మనం మార్చుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. అట్లా మనల్ని ఎవరో ఒకరు ఏలెత్తి చూపేవాళ్ళు మనకు దొరకాల. దొరికితే మంచిది. కానీ అందరూ పొగుడుతారు చూసారా? అది చాలా డేంజర్. పొగడ్తనేది చాలా డేంజర్. నీ స్కిల్స్‌ని చంపేస్తాయి. మా సార్ ఇట్లా, మా సార్ అట్లా, మా సార్ ఇట్లా అని పొగుడుతారు చూసారా? అది చాలా డేంజర్ అండి అది. కానీ నువ్వు చేసే పనిలో మంచి పాయింట్స్‌ని తీసుకొని, వాడుకొని తర్వాత ఏమైనా మైనస్ పాయింట్ ఉంటే, "సార్ ఇది మీ తప్పు" అని చెప్పేవాళ్ళు మనకు ఇంపార్టెంట్. అట్టోటోళ్ళుంటే ఇంకా షైనింగ్ వస్తుంది. ఇంకా షైనింగ్ అయితది. మన టోటల్ నాలెడ్జ్ మన మైండే మారిపోతది. కాబట్టి ఆ స్కిల్స్ మీద కాన్సంట్రేషన్ చెయ్యండి. ఆ టెక్నాలజీని డెవలప్‌మెంట్ జేసుకోండి. మీకంటూ ఒక ఐడెంటిటీ ఇంపార్టెంట్. ఏందంటే నాలుగో పాయింట్ గుర్తింపు. ఐడెంటిఫై, ఐడెంటిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గుర్తింపు లేకపోతే చాలా కష్టం. ఆ గుర్తింపు ఎట్లొస్తది? అంటే నువ్వు మంచి డ్రెస్ ఏసుకున్నావు. ఓకే. మంచి షూ ఏసినావు. ఓకే. మంచి బండి కొన్నావు. అది గుర్తింపు. ఓకే. అదొక రకమైన గుర్తింపు. బట్ నీ నాలెడ్జ్‌ని డెవలప్‌మెంట్ చెయ్యి. నువ్వు స్టేజ్ మీద మంచిగా ఒక విజయవంతమైన మాట మాట్లాడు. 10 మందికి అక్కరొచ్చే మాట మాట్లాడు. లేదా 10 మందిని నువ్వు డెవలప్‌మెంట్ చెయ్యి. లేదా నువ్వు ఒక డైరెక్టర్ లెవెల్ ఉన్నావు. గింత వోచర్ హైయెస్ట్ వోచర్ తీసుకో. సిల్వర్ అయినావు. హైయెస్ట్ వోచర్ తీసుకో. గోల్డ్ అయినావు. హైయెస్ట్ వోచర్ తీసుకో. స్టార్ అయినావు. హైయెస్ట్ వోచర్ తీసుకో. తొందర కార్ తీసుకో. డైమండ్ అయినావు. ఓ 1,00,000 తీసుకో. క్రౌన్ అయినావు. కార్ ఫండ్ తీసుకున్నావు. ఓ గుర్తింపొచ్చేస్తది. అంటే ఆ గుర్తింపనేది ఇంపార్టెంట్. గుర్తింపు లేకపోతే ఏమైందంటే, జైన్ అయిన 3 ఏండ్లయింది.
ఇంకా డైరెక్టర్ రాలే ఉన్నా అక్కడ 3 ఏళ్ల క్రితం మనం ఎవరైనా జూషుంటే, "అరే! పలానా పర్సన్ ఎవరా? 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 ఎవరా?" అనగూడదు. "పుల్లయ్య మీరా? ఏం పుల్లయ్య బాగున్నావా?" లేదా "ఏం రమేష్ బాగున్నావా?" అట్లా అనాల. అంటే ఎందుకు ఆ గుర్తింపు ఎందుకొచ్చిందంటే, ఏదో ఒకటి సాధించిర్రు కాబట్టి గుర్తింపొచ్చింది అనేది లెక్క. మనం ఏది సాధించలే, ఏది జేయలే. ఎట్లా ఐడెంటిటీ వస్తుందండి? ఎట్లా గుర్తింపొస్తది జెప్పండి? ఊర్లో రాదు, ఇంట్లో రాదు, బయట రాదు. ఇది వాస్తవం. అందుకనేందంటే, మీ గుర్తింపు రావాలంటే మీరే తెచ్చుకోవాలి. ఆ గుర్తింపు మీరే తెచ్చుకోవాలి. ఎవరో వచ్చి ఏదో జేస్తారనేది తప్పు. ఆళ్ళొస్తారు, ఈళ్ళొస్తారు, నన్ను డెవలప్‌మెంట్ జేస్తారు, నాకింత వోచర్ ఇప్పిస్తారు, నేనొక కార్ కొనుక్కుంటా, నేనొక బైక్ కొనుక్కుంటా, ఒక ఇల్లు కొనుక్కుంటా అనేది రాంగ్. ఏది జేయాలి ఒక గుర్తింపు తెచ్చుకుంటే ఆటోమేటిక్‌గా అన్నొస్తాయి. ఆటోమేటిక్‌గా అన్నొస్తాయి. ఇది పక్కా చెప్తున్నాను. ఆ ఐడెంటిటీ ఎట్లొస్తుందంటే, యెస్ ఏదో ఒకటి ఉండాల. ఇయాల ఎవరు 'శ్రీనివాస్' సార్. నాకు నిన్న మాట్లాడిన 'శ్రీనివాస్' సార్ బాగా నచ్చింది నాకు. ఒక డైరెక్టర్ మాత్రమే. ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. బట్ ఈరోజు నిన్న మార్కెటింగ్ గురించి మాట్లాడితే చాలు అదే గుర్తింపంటే. ఎందుకు మాట్లాడుతున్నా అంటే, అంత పెద్దాయన ఈ మార్కెట్ గురించి అర్థం చేసుకొని ఇయాల జాబ్ అనేది వేస్టు. ఎవరి కోసమో జాబ్ పని చేయాలి. బట్ మార్కెటింగ్ అయితే నా కోసం నేను పని చేసుకుంటా. నా కోసం నేను డెవలప్‌మెంట్ అవుతా అనే ఒక థాటొచ్చింది. అది ఇంపార్టెంట్. మాకు అదే మాస్, నిరంజన్, మాకు మా రాజిరెడ్డి గారు వీళ్ళంతా ఏందంటే ఎవరి కోసం కాదు మనం మనం బతుకుదాము అనేసి మనం ఎవరిని డెవలప్‌మెంట్ చేయాలని ఒక థాటొచ్చేసింది. అదే గుర్తింపంటే. మీరు కొత్తగా ఆలోచిస్తే గుర్తింపొస్తది. ఇది పక్కా. కాబట్టేందంటే ఆ గుర్తింపు కోసం ప్రయత్నం చెయ్యండి. డిసైడ్ గాండి. నేను గూడా ఈ భూమి మీద ఉన్నా, నాకంటూ ఒక జెండా ఎగరేస్తా అనే గుర్తింపు జేసుకోండి. ఎందుకంటే ఎంఎస్ఎస్ఆర్ అంటారు అదో మాట. క్రిమి వాళ్ళ పుట్టి, క్రిమి వాళ్ళ చస్తే ఆఖరికి భూమి మీద పైన దేవుడు పోయినంక దేవుడు అంటాడంట, "ఈ అనవసరంగా ఈ మానవ జన్మించినా ఈటికిప్పుడు అనవసరంగా మానవ జన్మ పుట్టించినా, ఈ కుక్కనో, నక్కనో, చీమనో పుట్టిస్తే అయిపోయేది" అనుకుంటాడంట. అట్లా గాకుండా ఆ భగవంతుడు ఈ అవకాశం ఇచ్చినందుకు కాబట్టి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ఏదో ఒక మంచి పని జేసి, 10 మందిని డెవలప్‌మెంట్ జేసి పైకెళ్తే, 10 మందికి సేవ చేసిండ్రా అయ్య అని చెప్పేసి, ఆ ఊర్వశి, రంభ, మేనక ఉండ్రో లేదో నాకు తెలీదు. కానీ వాళ్ళతోటైతే డాన్స్ చేపిస్తారంట. ఇది పక్కా. అంటే ఆలోచించండి ఒక్కసారి. మరి నరకంలో ఉందామా? స్వర్గంలో ఉందామా? గుర్తింపు భగవంతుని దగ్గర గుర్తింపు తెచ్చుకుందామా? ఏం లేదు ఆ రాక్షసుల దగ్గర నరకం అనుభవిద్దామా? చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? అదే విధంగా ఐదో పాయింట్. టాలెంట్ ఎవరి సొత్తు కాదు సార్. తెలివి ఎవ్వరి సొత్తు కాదు. మీ టాలెంటు, మీ ఎనర్జీ డెవలప్‌మెంట్ చేసుకునే బాధ్యత మీదే. మీకున్న తాకత్, ఎనర్జీ లెవెల్ డెవలప్‌మెంట్ జేసుకోవాలి. తెలివి, టాలెంట్‌ని డెవలప్‌మెంట్ చేసుకోవాలి. అది ఎవరు జేసుకోవాలంటే నువ్వే డెవలప్‌మెంట్ జేసుకోవాలి. ఎవరు చేయలేరు. ఇది పక్కా. ఒక మాట చెప్తా చూడండి. ఈ జూమ్‌లో దాదాపు 148 మందున్నారు. ఇందులో 20 ఇయర్స్ ఉన్నోళ్ళున్నారు, 30 ఇయర్స్ ఉన్నారు, 40 ఇయర్స్ ఉన్నారు. 50 ఇయర్స్ గూడా ఉన్నారు. కానీ 20, 30 ఇయర్స్ యాక్చువల్‌గా పీరియడ్ అది. 20, 30 ఏళ్ల మధ్యల ఒక లైఫ్ కెరీర్ ఉంటది చూసారా? అది చాలా ఇంపార్టెంట్. బట్ అప్పుడేందంటే ఏదో జాబ్ జేసుకోవడమో, బిజినెస్ జేసుకోవడమో, పెళ్ళిళ్ళు జేసుకోవడమో, పిల్లలు ఇది జరుగుతుంది. ఇది పక్కా. కానీ 30, 40 ఏళ్ల మధ్య ఉంది చూసారా? అది ఇంకా ఇంపార్టెంట్ ఏజ్. ఈ 30, 40 ఇయర్స్. ఎందుకంటే ఈ 30, 40 ఇయర్స్‌లో మీకెన్ని రకాల పరీక్షలు పెడతాడంటే దేవుడు చాలా రకాల పరీక్షలు పెడతాడు. ఇది వాస్తవం. 30-40 మధ్యలో ఎవరైతే గట్టిగా నిలబడి మీకొచ్చిన ప్రాబ్లమ్స్‌ని ఎదుర్కొని, మీకొచ్చిన అవకాశాలను తీసుకొని, ఎవరైతే నిలబడి సక్సెస్ అవుతారో, వాళ్ళు 40, 50 ఏళ్ల మధ్యల 10 టైమ్స్ డెవలప్‌మెంట్ అవుతారు. ఇది పక్కా చెప్తాను. 10 టైమ్స్. అంటే ఈ 30, 40 ఏళ్ల మధ్యలో రూ. 1,00,000 వరకు సంపాదిస్తారు. 40, 50 మధ్యల 10,00,000 సంపాదిస్తారాళ్ళు. ఇది పక్కా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట ఈ 30, 40 ఇయర్స్ మధ్యలో చాలా మంది బిజినెస్ జేసినోళ్ళు, ఓడిపోయినోళ్ళు అక్కడనే పోయిర్రు సార్. వాళ్ళు డెవలప్‌మెంట్ గాల. మీరు సమాజంలో మీరొకసారి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళుంటే, మీరు ఆలోచన చేయండి. ఏదో ఈ బిజినెస్ జేసో, ఆ బిజినెస్ జేసో కొలాప్స్ అయినోళ్ళు మళ్ళా పైకి రాలే. అక్కడనే పోయిర్రు. తర్వాత మంచి బిజినెస్ జేసుకుంటూ చెడు అలవాట్లయ్యి ఆఖరికి బిజినెస్
లాస్ చేసుకొని, లేకపోతే జాబులు పోగొట్టుకొని కుటుంబాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా ఇదే ఏజ్‌లో ఉన్నారు. అదే విధంగా ఇదే ఏజ్‌ల చిన్నప్పటి నుంచి ఏం లేనోడు కూడా 30 ఏళ్ల తర్వాత గట్టిగా పట్టుకొని పెళ్లి పిల్లలైనాక కూడా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కోటీశ్వరులైనోళ్ళు కూడా ఈ ఏజ్‌లోనే ఉన్నారు. ఇది పక్కా చెప్తున్నాను. ఇది వాస్తవం గూడా. ఇది నేను గూడా ఇందులో బాధితుడినే. 30 ఏండ్ల ముందే అంటే 21 ఏళ్ల నేను నాకు గావాల్సిన ఆస్తి సంపాదించిన. 23 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా. 25 ఏళ్లకు కొడుకు. 27 ఏళ్లకు బిడ్డ. అంత బాగా వచ్చింది. 30 ఏళ్లలో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. 29 ఏళ్లకి బిజినెస్ స్టార్ట్ చేసిన. 32 ఏళ్లకు 23,00,000 అప్పయిపోయింది. ఉన్న ఆస్తిని అమ్మాల్సొచ్చింది. ఆ దెబ్బ పడ్డది నాకు. కానీ ఆ రోజు నేను కరెక్ట్ నిలబడ్డాను. ఏదో నిలదొక్కుకున్నా గాబట్టి మళ్ళీ లేషిన. కానీ ఏమాత్రం నా మైండ్ ఖరాబయినా, లేకపోతే ఈ జీవితమే వద్దనుకున్నా, లేకపోతే ఇంకేదనుకున్నా, ఈరోజు నేను ఈ భూమి మీదనే ఉండేటోడిని గాదు. ఇది వాస్తవం. బట్ నాకు అవకాశం మళ్ళీ ఏదో ఒక రూపంలో వచ్చింది. ధైర్యం. ఎవరు ధైర్యం ఉంటారు? ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. ఇంకోరుండొచ్చు. ఎవరో ఒకరు ధైర్యం ఉంటారు. అట్లా. సో, ఆ ధైర్యాన్ని నిలబెట్టడానికి ఇయాల ఏందంటే మళ్ళీ నేను చలో మళ్ళా జీవితాన్ని స్టార్ట్ చేస్తే ఈరోజు అంతకు మించి నేను సంపాదియడం జరిగింది. సో, ఈ 30, 40 ఇయర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికి నేను ప్రామిస్ నాకు అనుభవం లేకపోవచ్చు. మీకు అనుభవం ఎక్కువుండొచ్చు. కానీ నిజం చెప్తున్నాను. ఇప్పటికి గూడా మీరు 36 ఏళ్ళు, 38 ఏళ్ళు, 33, 34 ఏళ్ళు చాలా మందున్నారు. ఇప్పుడు మీరు టైమ్ పాస్ చేస్తుర్రు. అదే నా కోపమే అది నాది. ఇప్పుడు మీరు టైమ్ పాస్ చేస్తుర్రు చాలా మంది. చాలా తప్పు. చాలా తప్పు. ఈ 30, 40 ఏళ్ల మధ్యలో మీది ఎంత డెవలప్‌మెంట్ అయితే 40, 50 మధ్యల మిమ్మల్ని మించిన మొనగాడు ఈ భూమి మీద ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మార్పు చాలా చాలా అవసరం. అందుకనంటే మిమ్మల్ని మీరు రిసర్చ్ మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. మిమ్మల్ని మీరు శోధన చేసుకోండి. నేనేంటి అనేది శోధన చేసుకోండి. నీలో ఉన్న మైనస్ ఏంటి? నీలో ఉన్న ప్లస్‌లేంటి? నీకు ఉన్న వీక్‌నెస్ ఏంది? నీకున్న ఏంది స్ట్రెంగ్త్ ఏంది? నీకున్న అవకాశాలేంది? నీకున్న వీక్‌నెస్‌లేంది? నీకున్న ప్లస్‌లు ఇవన్నీ మీరు అనలైజేషన్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలంటే ఎప్పుడు మీ బాడీలోకెళ్ళి మీ అద్దం ముందున్న వాడు నువ్వెంత మంచిగా డ్రెస్ ఏసుకొని, నువ్వు మంచిగా నూనె పెట్టుకొని, దువ్వుకొని, పౌడర్ ఏసుకొని, ఫేస్ క్రీమ్ పెట్టుకొని ఎంత అందంగా తయారైతున్నావో, నీ లోపట ఉన్న మనసును గూడా అంత అందంగా తయారు చెయ్యి. ఆ అందంగా తయారు చేయాలంటే ఇగోలు తీసేయి. ఇగోలే. ఆ ఇగోలు తీసేయి. నెగెటివ్ థింకింగ్ ఒక మనిషి గురించి నెగెటివ్ ఆలోచించడానికి ప్రయత్నం చేయకసలు. ఆడు దొంగైనా సరే, లంగైనా సరే, ఇంకోడైనా సరే నెగెటివ్ మాట్లాడకు ఆనితోటి. అప్పుడు నువ్వు చూడు ఎంత అందంగా తయారైతావంటే అంత అందంగా తయారైతది. ఛాలెంజ్ చేసి చెప్తా. కాబట్టి నిన్ను నువ్వు మార్చుకోవాలంటే ఈ ఆర్&డి ఇంపార్టెంట్. రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్. నిన్ను నువ్వు రిసర్చ్ చేసుకో. అండ్ నీలో ఉన్న ప్లస్‌లతోటి డెవలప్‌మెంట్ డెవలప్‌మెంట్ అయిపో అంతే. కానీ నీవు చేయాల్సిందల్లా ఎవరి కోసం అంటే నీ కోసమే చెయ్యి. నా పని నా కోసమే చేస్తా. నీ అప్‌లైన్ కోసం నువ్వు చేయకు. నా అప్‌లైన్ కోసం నేను చేయను. నీ లైఫ్ లైన్ కోసం నువ్వు చేయకు. నా లైఫ్ లైన్ కోసం నేను చేయను. నేనే పని చేయాలి. ఎవరి కోసం అంటే నా కోసం. నా గుర్తింపు కోసం, నా పెరుగుదల కోసం, నా డెవలప్‌మెంట్ కోసం, నాకున్న ఆస్తులు డెవలప్‌మెంట్ చేసుకోవడం కోసం, నాకొచ్చే తరం నా పిల్లల కోసం నేనే కష్టపడాలి. ఇది పక్కా. అందుకు నేను ప్రతిరోజు రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ చేసుకోవాలి. నన్ను నేను డెవలప్‌మెంట్ చేసుకోవాల్సిందే. టైం ఎక్కువ తీసుకున్నాను. ఎవరేమనుకోవద్దు. సో, మనకు ఈ అవకాశం విస్టీస్ ప్లాట్‌ఫార్మ్ అవకాశం మనకు ఆ భగవంతుడే పంపించిండనుకోండి. డబ్బొచ్చినప్పుడు ఒక తీరుగా, డబ్బు రానప్పుడు ఒక తీరుగా ఉండకండి. ఎవరో డెవలప్‌మెంట్ అయితుర్రు అని చెప్పి మనం ఏదంటే పులిని చూసి నక్కకి ఆత పెట్టుకుంటే లాస్ వస్తదండి. చాలా ఇబ్బంది. శరీరం బొగ్గలు చర్మం మొత్తం పోతది. అట్లా ఆత పెట్టుకోకండి. కానీ నువ్వు నిన్ను మార్చుకో. నన్ను నేను మార్చుకుంటా. ఇంతే. కానీ ఏందంటే ఎవరో పోతుర్రు, ఎవరో ఇది చేస్తుర్రు, అక్కడ ఉంటేనే బావుంటేనేమో, ఇక్కడ ఉంటేనే బావుంటా అనేది చాలా తప్పు. చాలా చాలా తప్పు. కాబట్టి ఏందంటే నువ్వు ఏడ ఉన్నావో ఆడ ఉండు. కానీ కష్టపడు డెవలప్‌మెంట్‌గా. ఇది పక్కా. సో, థాంక్ యూ లీడర్స్. ఒక
13 మినిట్స్ ఎక్కువ టైం తీసుకున్నాను. ప్రతి ఒక్కరు సిల్వర్ అండ్ అబోవ్ మీటింగ్స్ పెట్టండి. మీటింగ్స్ మీరే పెట్టాలి. సిల్వర్ అండ్ అబోవ్ మీరు మీటింగ్ పెట్టాలి. ఎవరైనా వస్తారా ఆల్రెడీ నలుగురు రాండి. రోజు మీటింగ్లు పెట్టుకోండి. రోజు ఒక మీటింగ్ మీరు పోస్టర్ వేసి పోస్టర్ క్రియేట్ చేయడం నేర్చుకోండి. పోస్టర్ వేయండి, పోండి, నలుగురే వస్తారు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకో రోజు పెట్టండి, మళ్ళీ పెట్టండి, 5 మంది వస్తారు, మళ్ళీ పెట్టండి, 10 మంది వస్తారు, మళ్ళీ పెట్టండి, 15 మంది వస్తారు. ఎందుకంటే నాలో మార్పు నీలో మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడాలని తెలివి వస్తుంది, ఏం చేయాలని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, ఏం మాట్లాడాలని నా దమ్ము వస్తుంది, తాకత్ పెరుగుతుంది. అందుకని మీటింగ్ల మీద మీరు చేయని మీటింగ్లు ఎందుకు చేయరు అనేది మీరు ఆలోచన చేసుకొని ఆ మీటింగ్ల మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా గురువు గారు పెట్టే మీటింగ్లు ఉన్నాయో అక్కడ మీతో పాటుగా ఇంకోరిని తీసుకుపోయి కూర్చోబెట్టండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మీటింగ్లు అటెండ్ కాండి, ఎక్కువ మీటింగ్లు చేయండి. చేస్తే సక్సెస్ చాలా తొందరగా వస్తుంది. అదేవిధంగా కొత్త వాళ్ళు నిలబెట్టాలంటే మనం గ్రౌండ్ వర్క్ చేయాలి. ఆ గ్రౌండ్ వర్క్ ని మర్చిపోకండి దయచేసి. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు 1-2 సార్లు గ్రౌండ్ వర్క్ ఇస్తే సక్సెస్ చాలా చాలా ఈజీ. ఓకేనా? అదేవిధంగా కంపెనీ ఆఫర్లు ఉన్నాయి కదా, ఆఫర్లను చూసుకుంటూ సక్సెస్ కావాలని తొందరగా మీ లెవెల్ అందరు సక్సెస్ అయ్యి అందరు ఓచర్ డెవలప్మెంట్ చేసుకుంటారని, మీ టీముని డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటూ మీ పుల్లయ్య ఎంటర్‌ప్రెన్యూర్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్లానర్స్‌కి, డ్రైవ్ ప్లానర్స్‌కి అండ్ ప్రేమ్‌చంద్ సార్ అండ్ రామారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకేనా సార్? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ చెప్పిన ఈ ఫార్ములాస్ అన్నీ సో ఇంప్లిమెంటేషన్కి ఏదైనా మన వాళ్ళకి ఎవరికైనా మన వాళ్ళని కాదు, సో కొద్దిగా బద్ధకం వల్లనే ఈ సమస్యలన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో ఆ బద్ధకాన్ని వదిలేస్తే సక్సెస్ అనేది అదే వస్తుంది. ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకోవాలి, ఎనీ బిజినెస్ ఇదని కాదు ఏదైనా. సో ఛాలెంజింగ్ మిస్ అయితే కరెక్ట్ ప్రాపర్ అనేది ఉండదు. సో ఛాలెంజింగ్ ఉండగలగాలి. థ్యాంక్ యూ సార్. సో సార్ చెప్పిన ఈ విషయం మీద ఫీడ్బ్యాక్ ఇచ్చే వాళ్ళు ఉంటే త్వరగా హ్యాండ్ రైజ్ చేసేసి స్పీడ్గా చెప్పేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాస్ సార్ అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ వెస్టర్స్, గుడ్ మార్నింగ్ లేడీస్. జూమ్లో ఉన్న వారికి ధన్యవాదాలు. సో నేను కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యాను. సో పుల్లయ్య సార్ చెప్పిన మోటివేషన్ వర్డ్స్ ఎక్సెప్షనల్. సో ప్రతి ఒక్క వర్డ్ ఆయన మామూలుగా చాలా లోతు నుంచి వచ్చింది కాబట్టి అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే మీరు తొందరగా సక్సెస్ పొందగలుగుతారు. అలాగే మీ టీమ్స్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుజాత గారు అన్మిట్ ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్ సార్, స్ట్రీమ్ బ్రిడ్జ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ నేను ఈరోజు స్టార్టింగ్ నుంచి విన్నా సార్ క్లాసు. సార్ బుద్ధుని స్టోరీ చెప్పారు కదా సార్ పుల్లయ్య సారు. మైండ్ ఎంటీ అయితే గానీ మనం వేరేది నేర్చుకోలేము అనమాట. సో బుద్ధుడు అందరికీ మెడిటేషన్ నేర్పించేవాడు సార్. అయితే మన గ్రూప్ లో కూడా ఫస్ట్ మనం లేవగానే స్ట్రీమ్ బ్రిడ్జ్ తోటి ధ్యానం చేయించడం వల్ల మైండ్ చాలా యాక్టివ్ అవుతుంది, ఎంటీ అవుతుంది సార్. చెప్పే విషయాలు ఆ సెషన్ తో స్టార్ట్ చేస్తే గనక క్లాస్ మొత్తం పర్ఫెక్ట్ అర్థమవుతుంది సార్. మైండ్ ఎంటీ అవుతుంది సార్. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసుకున్నాను. మధ్యలో యాడ్ అయినప్పుడు ఎలా ఉంటుంది మైండ్ సెట్టింగ్ అనేది, స్ట్రీమ్ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది, పర్ఫెక్షన్ వస్తుంది సార్. అది చాలా బాగా నచ్చింది సార్. సార్ చెప్పే పాయింట్లు ఎవ్రీ పాయింట్ నేను నోట్ చేసుకున్నాను సార్. ఎక్సలెంట్ గా చెప్పారు సార్. ఇంకో విషయం సార్, ఆత్మ పరిశోధన R&D అనేది అసలు సూపర్ సార్, ఎక్సలెంట్ వర్డ్ సార్. అది ఎవరికి వాళ్ళుగా ఆత్మ పరిశీలన అనేది చేసుకుంటే సక్సెస్ మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఈ విషయం గురించి జవహర్లాల్ నెహ్రూ కూడా చెప్పేవారు సార్. ప్రతిరోజు పడుకునే ముందు ఎవరికి వాళ్ళుగా మనం ఈరోజు ఏం చేసాము, లోపాలు ఏంటి అన్ని పరిశీలించుకుంటే నెక్స్ట్ డే ఆ లోపాలను సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది సార్. కొత్త థాట్స్ రావడానికి అవకాశం ఉంటుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పుల్లయ్య సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అని చెప్పగా 2 మినిట్ ఇచ్చేది చూడండి. సేమ్ బ్రిడ్జి, గుడ్ మార్నింగ్ స్టీఎం, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రామారావు సార్ చెప్పిన సబ్జెక్ట్ LRG9 ట్రిలైల్ Q10, మన పుల్లయ్య సార్ చెప్పిన R&D, ఎవరికి ఎవరు డెవలప్ చేసుకో, అప్పైన కోసం డెవలప్ కోసం సార్, మన కోసం మనం పని చేసుకోవాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, స్కిల్స్ ఉండాలి, టాలెంట్ ఉండాలి సార్. ఇంత మంచి అవకాశం, థ్యాంక్ యూ బ్యాక్ టు మై థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. నిర్మలా గారు 2 మినిట్ ఇచ్చేది చూడండి. నిర్మలా గారు 2 మినిట్ ఇచ్చాను. ఓకే, రామారావు సార్ 2 మినిట్ ఇచ్చాను చూడండి. శ్రీంబ్రిజీ, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో ఈరోజు సెషన్ ఎక్సలెంట్ సార్. మన అంజప్ సార్ డయాబెటీస్ గురించి సూపర్ ఎక్సలెంట్గా క్లారిటీ ఇచ్చారు. సో అదేవిధంగా ఈరోజు ఒక వండర్ఫుల్ సెషన్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో మనం దేని గురించి ఆలోచిస్తున్నాం, దేని గురించి పరిశోధిస్తున్నాం, సో పరిశోధించిన వాటిలో మనం ఏం తెలుసుకున్నాం, ఆ తెలుసుకున్న దాన్ని ఎంత డెవలప్ చేసాం. సో ఈ కాన్సెప్ట్ అనేది చాలా చాలా వండర్ఫుల్, బాగా కనెక్ట్ అయింది సార్ నాకైతే. సో రీసెర్చ్ చేస్తా ఉన్నాం, ఓ మంచిది చేస్తే బాగుంటుంది, ఇలా వెళ్తే సక్సెస్ అవుతాం, ఇలా వెళ్తే ఇంకా వండర్ఫుల్ లైఫ్ అనేది మనం తీసుకోగలుగుతాం అని అనుకొని దాన్ని రీసెర్చ్ చేసి ఎత్తుక్కొని మరి దగ్గర పెట్టుకుంటున్నాం. అలాంటి దగ్గర పెట్టుకున్నటువంటి విషయాన్ని ఏదైతే ఉందో, మనం నేర్చుకున్నటువంటి, మనం పరిశోధించినటువంటి ఏవైతే విషయాలు ఉన్నాయో ఆ విషయాలను మనం డెవలప్ చేసుకోవడంలో చాలా వెనుకబడిపోతున్నాం. సో నాకు నేను చెప్పుకుంటున్నా సార్ ఇది. సో అలాంటి విషయాలు నేర్చుకొని ఈరోజు డెవలప్ చేసుకోకపోవడం వల్ల చాలా లాస్ అయిపోతా ఉంది. సో అలాంటి వండర్ఫుల్ సెషన్ ఈరోజు ఇచ్చారు. ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా రీసెర్చ్ చేయాలి, తెలుసుకునే విషయాన్ని ఎంత డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, డెవలప్ చేసుకుంటూ పోతే మనకు వండర్ఫుల్ లైఫ్ అనేది మన ముందు, మనం అనుకున్నటువంటి ఏదైతే గోల్స్, కోరికలు, డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డెవలప్ చేసుకోవడానికి ఈ రీసెర్చ్ అండ్ డెవలప్ అనేది చాలా చాలా వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సార్, ఎంత మంచి సబ్జెక్ట్ ఈరోజు వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిరంజన్ గారు 2 మినిట్ ఇచ్చాను. శ్రీమిజీ, గుడ్ మార్నింగ్ వెస్టేజన్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ ఎక్సలెంట్ సార్. జరిగినటువంటి సెషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో అందులో మనకు గురుగారు చెప్పినటువంటి సబ్జెక్టు చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి బలం ఏ విధంగా ఉండాలి, ఒక వ్యక్తి లోపల ఉన్నటువంటి బలహీనతలు, లోపాలు ఏ విధంగా ఉంటాయి, సో బలాన్ని ఏ విధంగా పుంజుకోవాలి, ఈ బలహీనతలను, లోపాలను ఏ విధంగా సవరించుకుంటే ఈ డూప్లికేషన్ చేసేటటువంటి విధానంలో ఆ కమిట్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉండాలని చెప్పేసి మనకు సార్ సెషన్ చాలా బాగా వివరించారు. సో ప్రతి ఒక్కరు కూడా వీటిని గమనించుకుంటూ ముందుకెళ్తే 100% సక్సెస్ అవుతాం సార్. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. అనుమతి ఇచ్చాను చూడండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా మంచిగా ఉంది సార్, సబ్జెక్ట్ చాలా మంచిగా చెప్పింది సార్. వాళ్ళు పుల్లయ్య సార్ కూడా ఎంత మంచిగా చెప్తున్నారు అంటే మన గురించి చెప్తున్నారు సార్. మనం చెప్పింది నేర్చుకొని ముందుకు పోతే మనకు కూడా భవిష్యత్తులో చాలా మంచిగా ఉంటుందని అర్థమైంది సార్. ప్రతి సబ్జెక్ట్ చాలా మంచిగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. కొండలరావు సార్ 2 మినిట్ ఇచ్చాను. నిర్మలా మేడం 2 మినిట్ ఇచ్చాను చూడండి.
సార్ గుడ్ మార్నింగ్ సార్. శ్రీనివాస్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి. ఇప్పుడు అనుమతి వచ్చింది సార్, ఇందాక రాలేదు. ఓకే ఓకే. గుడ్ మార్నింగ్ సార్, సూపర్ సార్, ఎక్సలెంట్. పుల్లే సార్ చెప్పిన సబ్జెక్ట్ 5 పాయింట్లు కూడా బాగున్నాయి సార్. పైన అప్లై ఏం చేస్తారో కింద లైఫ్ లో ఏం చేస్తారని కూర్చోకూడదు. మనం ఏం చేసామా ఏం చేయాలి అని ఆలోచించాలి సార్. సూపర్ సార్, బాగుంది సార్ చెప్పిన సబ్జెక్టు. అట్లా రామారావు సార్ ఎలర్జీ నేను రిలయల్ గురించి కూడా ఎక్సలెంట్ గా చెప్పాడు. బాగుంది సార్, సూపర్ సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలా అనుమతించండి చూడండి. ప్రేమ్జీ గుడ్ మార్నింగ్ స్టేషన్. గుడ్ మార్నింగ్ బ్రో, గుడ్ మార్నింగ్ లీడర్స్. ఎక్సలెంట్ రోజు మంచి ప్రోడక్ట్ గురించి చెప్తున్నటువంటి మన రామరావు సార్కి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయినింగ్, ప్రోడక్ట్ వాడే విధానం, వాడితే బెనిఫిట్ వచ్చేటటువంటి మంచి బెనిఫిట్స్, ఇలాంటి ప్రోడక్ట్ ప్రతి ఒక్కరు వాడాలని చెప్పేసి రామారావు సార్ కూడా రోజు ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అలాగే మన పులే సార్ కావాల్సినటువంటి పట్టుదల ఎప్పుడు వస్తుంది, ఏజ్లో కష్టం చేయగలుగుతాడు, ఏ ఏజ్లో ఒడిదుడుకులు వచ్చినా నిలబడతాడు, ఆ ఏజ్లో స్కిల్స్ డెవలప్మెంట్, నిలబడే శక్తి నేర్చుకోకపోవడం వల్ల పడిపోతున్నారంటే కారణం కూడా నువ్వే అని చెప్తున్నటువంటిది అది వాస్తవం. కానీ పడిపోయి లేస్తూ అది అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తికి మళ్ళీ ఈ డెవలప్మెంట్ స్కిల్స్ ఏవైతే నిలబడే శక్తి, ఎక్కడ సామర్థ్యాలు ఇవన్నీ నేర్చుకొని నిలబడి నేర్చుకొని ఉంటాడో అతనే విజయం సాధిస్తాడన్నది అది వాస్తవం. జరుగుతున్నటువంటి సమాచారం అది. కాబట్టి చాలా ఎక్సలెంట్గా చెప్పినటువంటి పులే సార్కు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనకు కాలం కూడా అడుగుతుంది. కాలానికి ఎవరైతే తలొంచి మనం చేస్తున్నటువంటి పనికి తలొంచి నేనెందుకు ఓడిపోతున్నాను, మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం ఏంటంటే, ఎండైనా వానైనా రాత్రైనా కఠినమైన పరిస్థితులు ఏదైనా సరే రాని, నేనెప్పుడు నడుస్తూనే ఉంటాను. అందుకే నేనెప్పుడు ఓడిపోను. నువ్వు కూడా నాతో నడిచి చూడు, ఎప్పటికీ ఓడిపోను అని చెప్తుంది కాలం. కాలం ఎప్పుడు నడుస్తూనే ఉంటది, మారుతూనే ఉంటది, మార్పొస్తూనే ఉంటది. వర్షాకాలం వస్తది, వేసవి కాలం వస్తది, చలికాలం వస్తది. అన్ని కాలాలు వస్తున్నాయి. అన్ని కాలంలో మనం కలిసిపోతున్నాం. కానీ దాన్ని గమనించలేక అలాగే ఉండిపోతున్నాం. గానీ మనకు గూడా మార్పు రావాలి, మనకు గూడా మార్పు చెందాలి, మనకు గూడా ఇంకొంచెం ఇంప్రూవ్‌మెంట్ రావాలి, డెవలప్‌మెంట్ గావాలి అనే కోరిక ఎవరికైతే ఉందో, ఎవరైతే ఎదగాలనే ఒక ధీమా పెట్టుకుర్రో అది మైండ్‌లో రన్ గావాలి. మైండ్‌లో ఎప్పుడు మనిషికి రన్ గావాలి. మనిషి ఎప్పుడు మైండ్‌లో డెవలప్‌మెంట్ గావాలి. బ్రెయిన్ పెంచుకొని చెప్పిండు పుల్లే సార్. మన బ్రెయిన్ డెవలప్‌మెంట్ అందరికి బ్రెయిను ఒకటే సైజ్ ఉంటది. కానీ డెవలప్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోకపోవడం వల్ల అది ఎంత ఉన్నా దాన్ని కొంతే వాడతాం కాబట్టి చాలా నేర్చుకునే విధానం గూడా నేర్పించే విధానం గూడా మొత్తం దాంట్లోనే ఉంది కాబట్టి అవి డెవలప్‌మెంట్ చేసుకుంటే అందరికి ఉపయోగం. చాలా బావుంటది కాబట్టి అందరూ ఎదగడానికే వచ్చినాం వెస్టేజ్‌కి. అందరూ ఎదిగి చూపిద్దాం. కొంతమందికి మనం చెప్పే సమాధానాలు చాలా ఉన్నాయి. ఎదిగి చూపిస్తే అదే సమాధానం అయితది. కాబట్టి మంచి డెవలప్‌మెంట్ సార్. ఈరోజు మంచిగా చెప్పిండు పుల్లయ్య సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెంకన్న గారు అనుమతించండి. వెంకన్న గారు అనుమతించండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. పరిశోధన వికాస నైపుణ్యం అనేటువంటి శీర్షికన చాలా అద్భుతంగా చెప్పిండు సార్ గురూజీ గారు. మనిషిలో ఉన్నటువంటి ఆంభావాన్ని, చెడు వ్యవస్థని రిమూవ్ చేసి వెస్టేజ్ సిస్టాన్ని పట్టుకొని ముందలు పోతే చాలా అభివృద్ధిలోకి వస్తారనేది పాఠ్యాంశం చాలా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. నిర్మల గారు అనుమతించండి చూడండి.
ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు పుల్లయ్య సార్ చెప్పిన ఈ సెషన్ అనేది సో మరోసారి వినాలనుకున్న వాళ్ళు యూట్యూబ్లో మన అఫీషియల్ ఛానల్లో ఉంటుంది. సో వినొచ్చు రిపీటెడ్గా. సో ఈరోజు సెషన్లో భాగంగా మనకి ప్రొడక్ట్స్ గురించి కాబట్టి సో ఈవినింగ్ కూడా సెషన్ ఉంటుంది కాబట్టి సో ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చేవాళ్ళు 3 or 4 మెంబర్స్ కొద్దిగా ప్రిపేర్ అయ్యి 1 or 2 ఎనీ ప్రొడక్ట్స్ 1 or 2 సప్లిమెంట్స్ కావచ్చు, లేకపోతే హోమ్ నీడ్స్ కావచ్చు, ఏవైనా మన దాంట్లో ఏ చెప్పగలిగినా సరే సో ఈవినింగ్ సెషన్లో చెప్పడానికి ప్రయత్నించండి. మాసే సార్ అన్మ్యూట్ ఇచ్చాను చూడండి. సార్ వాయిస్ రావట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ సెక్షన్ అనేది చాలా చాలా బాగా చేస్తాం. మన రామారావు సార్ గురించి మనిషి ఏ విధంగా యాక్టివ్ ఉండాలో ఆ సప్లిమెంట్స్ గురించి చెప్పడం జరిగింది. ఆ సప్లిమెంట్స్ వాడితే చాలా యాక్టివ్ ఉండాలి సార్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ మన గ్రేట్ లీడర్ మన పుల్లయ్య సార్ గురించి అది చెప్పడం, మనిషి ఏ విధంగా డిమోటివేట్ అవుతున్నాడు, ఏ విధంగా మన స్కిల్స్ ఎక్కువ నేర్చుకోవాలి, మన టీంకి ఎట్లా అందియాలి, పక్కన పైన మనకి సాకులు లేకపోతే నీ అంతరికి నువ్వు పని చేసుకుంటావు నీ ఆటోమేటిక్ నీకు సక్సెస్ వస్తుందని చెప్పింది. ఈ వస్తువు చాలా చాలా బాగా నచ్చింది సార్. ఎవరైనా సరే తను వస్తున్నా పోతున్నా తన మొత్తం తను పని చేసుకుంటూ పోతూ ఉండాలి. తన వంతు తన పని చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్ గా సక్సెస్ వస్తుంది సార్ చెప్పడం జరిగింది. అదే విధంగా మేము వెళ్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.